సరే పని చేయట్లేదు మైండ్. ఓకే స్టార్టెడ్. ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న వాల్యూమ్స్ ఇవి కదా. సో ఇప్పుడు ఈ SDA5 లో ఎంత పర్సంటేజ్ అయ్యింది యూజర్ స్పేస్? జస్ట్ 2 GBకి 67 MB యూజ్ చేశాను కదా. అండ్ ఇది యాప్స్ మీద నాకు స్లాష్ మీద 6 GB ఉంది, 5.9 GB ఉంది, ఆల్రెడీ 2.8 GB అయిపోయింది. లెట్స్ సే ఇది ఓన్లీ 3 GB ఉందనుకో స్లాష్ మీద, అండ్ 2.8 GB యూజ్ చేసావు. ఈ స్లాష్ యాప్స్ లోనే 2 GB ఉంది కదా, ఓన్లీ 67 MB యూజ్ చేసాం. దీన్ని దాని మీదకి మూవ్ చేయగలమా? నార్మల్ గా అయితే చేయలేం కదా, ఎందుకంటే ఇది ఇండివిజువల్ పార్టిషన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా ఇవి. సో నార్మల్ గా క్రియేట్ చేయలేం, అంటే ఐ మీన్ దీనిలో స్పేస్ ని తీసుకెళ్లి దీనిలో కలపడం, మెర్జ్ చేయడం అలా చేయలేం, నార్మల్ గా అవ్వదు. LVMs లో బెనిఫిట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ లాజికల్ వాల్యూమ్ స్పేస్ యూ కెన్ ఇంక్రీజ్ ఇట్, ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ యూ కెన్ డిక్రీజ్ ఇట్. అలాగా చెయ్యొచ్చు అనమాట. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డిటాచ్ హియర్ అండ్ అటాచ్ ఇన్ సమ్ అదర్ సర్వర్స్, యూ కెన్ డూ దట్ ఆల్సో. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లాజికల్ గా ఉంటాయి అన్నమాట వాల్యూమ్స్. యూ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ లాజికల్ వాల్యూమ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఎ ఫిజికల్ వాల్యూమ్. దెర్ ఈస్ నో కౌంట్ అన్నమాట, లిమిటేషన్స్ ఏమీ లేవు, అన్లిమిటెడ్ వాల్యూమ్స్ యూ కెన్ క్రియేట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు LVMs ఎలా ఉంటాయి అంటే, LVMs ఎలా ఉంటాయంటే, ఇది ఒక ఫిజికల్ రా హార్డ్ డిస్క్ అన్నమాట. దానిలో ఫస్ట్ you need to create a physical volume. Yeah. దాని తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫిజికల్ వాల్యూమ్ మీద, ఓకే ఐ విల్ కమ్ ఫ్రమ్ బాటమ్, దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఏమో ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాం రా హార్డ్ డిస్క్ మీద. రా హార్డ్ డిస్క్ అంటే తెలుసు కదా, మా హార్డ్ డిస్క్ కదా, ఎంటీ, వితౌట్ హ్యావింగ్ ఎనీ పార్టిషన్ టేబుల్ ఆర్ ఎనీ ఫైల్ సిస్టమ్. ఎంటీ హార్డ్ డిస్క్ అంతే, ఎంటీ హార్డ్ డిస్కే. అంటే దానిలో ఏ ఫైల్ సిస్టమ్ ఉండదు అనమాట. ఓకే, ఫిజికల్ వాల్యూమ్ ని PV అంటారు. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ physical volume we have a volume groups. వాల్యూమ్ గ్రూప్, దీన్ని VG తో డినోట్ చేస్తారు. ఓకే, సో ఈ ఫిజికల్ వాల్యూమ్ అంతా ఇదన్నమాట, ఇది ఫిజికల్ వాల్యూమ్. సో ఈ ఫిజికల్ వాల్యూమ్ లో యూ కెన్ క్రియేట్ ఎ నెంబర్ ఆఫ్ వాల్యూమ్ గ్రూప్స్, సారీ లాజికల్ వాల్యూమ్స్. You can create any number of logical volumes. ఇవన్నీ లాజికల్ వాల్యూమ్స్ అన్నమాట.
వాల్యూమ్స్ ఎల్వితో డినోట్ చేస్తారు లాజికల్ వాల్యూమ్ని. ఓకే, ఇవన్నీ కూడా ఎల్విస్. సో ద ఆర్కిటెక్చర్ వైజ్ చూసుకుంటే ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ ఎ ఫిజికల్ వాల్యూమ్. On top of physical volume, you will create a volume group. On top of volume group, we have you can create number of LVs. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ద ఓవర్ లేయర్ ఉన్నది కదా, అది ఏంటంటే వాల్యూమ్, ఫిజికల్ వాల్యూమ్. సెకండ్ లేయర్ ఉంది కదా, సెకండ్ ఓవర్ లేయర్ ఏమో వాల్యూమ్ గ్రూప్. ఈ వాల్యూమ్ గ్రూప్ లో యూ కెన్ క్రియేట్ ఏ నెంబర్ ఆఫ్ లాజికల్ వాల్యూమ్స్. ఓకే, సో ఇది కాన్సెప్ట్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఈ ఫిజికల్ ఈ లాజికల్ వాల్యూమ్ సైజ్ 10 GB, దీని సైజ్ 5 GB ఉందనుకో, ఇది ఫిల్ అయిపోతుంది, 5 GB ఫిల్ అయిపోతుంది. యూ కెన్ గెట్ ది స్పేస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడ రిడ్యూస్ చేస్తే సైజు, వాల్యూమ్ గ్రూప్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ ఇంక్రీజ్ ది లాజికల్ వాల్యూమ్ సైజ్. ఓకే, 1 minute. హలో,
హలో భరత్, సార్. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. సో భరత్, నీ దాంట్లో చేద్దామా? ఓకే. స్క్రీన్ షేర్ చెయ్యి. కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది. చెప్పు. లేకపోతే ఇది ఓపెన్ చేసానా? ఇది డేటాబేస్ డేటాబేసా? వర్చువల్ మెషిన్, ఒరాకిల్. అదే ఓపెన్ చెయ్యి, దానిలోనే కదా చెయ్యాలి. ఇప్పుడు హాలిడేస్ సార్ మీకు? ఎప్పుడు దాకా? ఈ వీకెండ్ వరకు. అది ఇప్పుడు మనది లైనెక్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి కాదు కదా? డైరెక్ట్ కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాల్సింది. సపోర్ట్ లోనే ఉంటది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. ఇఫ్ యూ వాంట్, అంటే ఆఫీస్కి వెళ్ళలేనప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని చేయొచ్చు, పర్లేదు. చేయొచ్చు. ఇందులో ఫ్రీ స్పేస్ ఉందా? ఈ ఎఫ్ డిస్కైఫ్ ఉంది. ఎంత స్పేస్ ఉంది ఇంకా? సో 21 GB ఉంది.
సెకండ్ డిస్క్ లో 10 ఉంది. 21 జీబీలో అంతా వాడేసినట్టున్నావు కదా. ఇందులో 10 జీబీ కదా, డిఎఫ్ఎఫ్ఎన్హెచ్ కొట్టు. అంటే ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ ఏ లో పార్టీషన్ చేసాం కాబట్టి వాటిని కదిలియకూడదు కదా, చేయలేము అంటే వాయిస్ అందుకనే డిస్క్ డీక్రియేట్ చేసుకొని దాంట్లో పార్టీషన్ చేసుకుంటా ఉంటా, అంతేనా? అలాగని కాదు. అంటే ఇప్పుడు పార్టీషన్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాం. అందులోనే ఇప్పుడు ఆ ఒక పార్టీషన్ లో సైజ్ తగ్గించాలి, ఒక పార్టీషన్ లో సైజ్ పెంచాలి అంటే పెంచలేము. ఇక్కడ ఇండివిజువల్ పార్టీషన్ కి పెంచలేము. అర్థందా? ఇప్పుడు A1 A2 A3 అంటే వాటిలో రూట్ స్వాపింగ్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని మామూలుగా కదిలేము కదా. ఏం చేయలేము. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఫిజికల్ వాల్యూమ్ ఈ డిలీట్ చేసే హార్డ్ డిస్క్ బి ఉంది కదా, బీనా బిలో ఉన్న పార్టిషన్స్ డిలీట్ చేసే. అప్పుడు అంటే వన్ బై వన్ డిలీట్ చేయాలా? B1 B2 B అంతేనా? ఒకసారి ఆ హార్డ్ డిస్క్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఎంటర్ కొట్టు. వచ్చింది కదా. ఇక్కడ ఏంటి డిలీట్ చెయ్యాలి, డి కొట్టు. డి ఇక్కడ నీకు అడుగుతుంది 1 to 5 ఉన్నాయి అంటుంది. 1 ఎంటర్, మళ్ళీ డి ఎంటర్, 2 మళ్ళీ. ఒకసారి ప్రింట్ చేసి చూసుకో ఇంకా ఏమేమైనా ఉన్నాయా లేదా. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నాయా? 5 ఉంది ఇంకా. డి అయితే నో పార్టిషన్ ఇస్ డిఫైన్డ్ కదా, అందుకే డబ్ల్యూ కొట్టు. ఇప్పుడు ఇప్పుడు చూడు, ఎఫ్ డిస్క్ ఐఫన్ ఎల్ కొట్టు చూడు. బి కనిపిస్తుంది కదా అక్కడ. ఏది ఎక్కడుంది? ఏలో 5 ఉన్నాయి, బి 10 GB అని. పార్టిషన్స్ అయితే ఏం లేవు కదా. మనకు కావాల్సింది రా హార్డ్ డిస్క్ కదా. సో నథింగ్ ఈస్ దేర్, వీఆర్ గుడ్ టు స్టార్ట్, అంతే కదా. అంతే. సో ఫస్ట్ ఎల్విఎమ్స్ లో మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి? ఫిజికల్ వాల్యూమ్. పర్ఫెక్ట్. తర్వాత ఫిజికల్ వాల్యూమ్ గ్రూప్, వాల్యూమ్ గ్రూప్. వాల్యూమ్ గ్రూప్. వాల్యూమ్ గ్రూప్ మీద లాజికల్ వాల్యూమ్. యూ కెన్ క్రియేట్ నెంబర్ ఆఫ్ లాజికల్ వాల్యూమ్ ఆన్ టాప్ ఆఫ్ వాల్యూమ్ గ్రూప్. ఓకే. ఫస్ట్ మనం ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేయడానికి కమాండ్ పివి క్రియేట్. స్పేస్ స్పేస్
డిస్క్ నేమ్ ఇవ్వు. స్లాష్ డి నాకేం డిబి కనిపించట్లేదు. నువ్వు టైప్ చేస్తున్నావా? ఓకే ఓకే ఓకే. ఎంటర్. సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. నాకు ఇంకా రాలేదు. వచ్చింది కదా. ఇప్పుడు చూడాలనుకో, అసలు నీ దాంట్లో ఫిజికల్ వాల్యూమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూడాలి అంటే పివి డిస్ప్లే. పివి డిస్ప్లే, పివి నేమ్, హార్డ్ డిస్క్ అన్ని చూపిస్తుందా? చూపిస్తుంది. యా, అంటే 10 GB ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసాం మనం. అవును. సో దీని మీద ఒక వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. వాల్యూమ్ గ్రూప్ విజీ నేమ్, ఐ మీన్ విజీ క్రియేట్. వన్ సెకండ్. హలో హలో. సో ఎక్కడ ఉన్నాం? విజీ క్రియేట్ స్పేస్ విజీ నేమ్, అంటే వాల్యూమ్ గ్రూప్ కి ఒక నేమ్ నువ్వు ఇచ్చుకోవాలన్నమాట. VG0 అన్న VG1 నీ ఇష్టం, అది వాల్యూమ్ గ్రూప్ నేమ్. స్పేస్ VG0 ఫిజికల్ వాల్యూమ్ నేమ్ పివి, ఫిజికల్ వాల్యూమ్ SDB. ఎంటర్. ఫిజికల్ వాల్యూమ్ క్రియేటెడ్. యా, ఇప్పుడు వాల్యూమ్ గ్రూప్ క్రియేటెడ్. వాల్యూమ్ గ్రూప్ విజీ డిస్ప్లే కొడితే మనకి వాల్యూమ్ గ్రూప్ నేమ్ అన్ని కనిపిస్తాయి. వాల్యూమ్ గ్రూప్ నేమ్ వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద మనం లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లాజికల్ వాల్యూమ్స్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఎల్వి క్రియేట్
ఎల్వి క్రియేట్ సపోజ్ నేను 1 GB క్రియేట్ చేయాలనుకో మైనస్ క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ 1024 M 1024 M స్పేస్ మైనస్ ఎన్ అంటే ఎన్ అంటే న్యూ అని నేమ్ లాజికల్ వాల్యూమ్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాం. ఏ వాల్యూమ్ గ్రూప్ మీద క్రియేట్ చేస్తున్నామో ఆ వాల్యూమ్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. వాల్యూమ్ గ్రూప్ VG0 ఎంటర్. LV ఇన్వాలిడ్ పాత్ ఫర్ లాజికల్ వాల్యూమ్. ఏమని ఇచ్చావు నువ్వు పైన -n పక్కన -n తర్వాత లాజికల్ వాల్యూమ్ నేమ్ ఇవ్వాలి కదా. నువ్వేమిచ్చావు డివైస్ నేమ్ ఇచ్చావు డివైస్ డిబి. అది తీసేసి లాజికల్ వాల్యూమ్ నేమ్ ఇవ్వు. ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నాం -n స్పేస్ లాజికల్ వాల్యూమ్కి ఒక నేమ్ ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వు. లాజికల్ వాల్యూమ్ LV0 అని మేడం. ఓకే ఎంటర్. సింటాక్స్ గుర్తుంచుకో ఎల్వి క్రియేట్ లాజికల్ -l LV క్రియేట్ -l అండ్ ద రిక్వైర్డ్ స్టోరేజ్ పాత్ డిస్క్ ఎంత ఇవ్వాలనుకుంటాం అది తీసుకుంటాం. -n లాజికల్ వాల్యూమ్ నేమ్ ఇస్తాం స్పేస్ వాల్యూమ్ గ్రూప్ నేమ్. వాల్యూమ్ గ్రూప్ నేమ్ ఇప్పుడు విజి ఎల్వి డిస్ప్లే కొడితే LV పాత్ ఒకటి వచ్చింది కదా. వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఏంటి దాని మీద ఫైల్ సిస్టమ్ రైట్ చేయాలి. సో mkfs.ext4 ext దాన్ని మొత్తం కంప్లీట్ పాత్ dev vg0 LV0 ఎంటర్. ఇక్కడ పార్ట్ ప్రోబ్ అట్లా ఏం అవసరం లేదా? ఏంటి ఇక్కడ పార్ట్ ప్రోబ్ అదేం చేయమా? అవసరం లేదు. బట్ ఏంటంటే ఎఫ్ఎస్ ట్యాబ్ లో ఎంట్రీస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే దేని మీద మౌంట్ చేయాలనుకో సో దేని మీద మౌంట్ చేయాలనుకో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి కదా. మేక్ డైరెక్టరీ LVM దాన్ని మౌంట్ చేసుకోవాలి. /dev దాని పాత్ నేమ్ వచ్చేసి VG0 LV0 అండ్ డైరెక్టరీ LVM. సో df-h is mapped on LVM is mounted on LVM. సో ఎప్పుడైనా ఎల్విఎమ్స్ నీ దాంట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోమంటే ఎవరైనా అడిగారు అనుకో డెవ్ మ్యాపర్ అని వచ్చి ఏదైనా వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎల్విఎం లాజికల్ వాల్యూమ్ /dev/mapper అని వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా లాజికల్ వాల్యూమ్. ఓకే
సో ఇలాగ చేస్తాం. ఇంకొక ఇంకొక ఎల్విఎం క్రియేట్ చెయ్యి. ఐ మీన్ ఇంకొక ఎల్వి క్రియేట్ చేయి, లాజికల్ వాల్యూమ్. ఎల్వి ఎల్వి క్రియేట్ లాజికల్ వాల్యూమ్ సిఆర్ఏ స్లాష్. యాక్చువల్గా స్లోగా ఉన్నట్టుంది, నాకు వీడియో రావట్లేదు. ఇప్పుడు వచ్చింది. ఏ తప్పు చేస్తున్నావు. నీకు ఫిజికల్ వాల్యూమ్ ఉంది, ఆన్ టాప్ ఆఫ్ లాజికల్ వాల్యూమ్ గ్రూప్ ఉన్నది. వాల్యూమ్ గ్రూప్ లో 10 GB ఉండేది, మనం యూస్ చేసింది 1 GB యూస్ చేసాం కదా. సో నేను అడిగింది ఏంటి, ఎల్వి క్రియేట్ మైనస్ క్యాపిటల్ ఎల్ లాజికల్ క్యాపిటల్ ఎల్ సైజ్ ఇస్తాము. ఎంత ఇచ్చాను? నీ ఇష్టం, 1 GB 2 GB నీ ఇష్టం. 2 GB 1000 MB -n వాల్యూమ్ గ్రూప్ నేమ్ లాజికల్ వాల్యూమ్ నేమ్. లాజికల్ వాల్యూమ్ అంటే ఇప్పుడు నువ్వు ఈ 2000 క్రియేట్ చేస్తున్నావు కదా, 2000 MB, దానికి ఒక నేమ్ LV0 ఆల్రెడీ యూజ్ చేసావు. LV1 ఏ వాల్యూమ్ గ్రూప్ మీద తీసుకుంటున్నావు ఈ 2000? వాల్యూమ్ గ్రూప్ నేమ్ VG0 ఇచ్చేయి. సపోజ్ నీకు ఒక 2-3 వాల్యూమ్ గ్రూప్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేస్తావంటే బేస్డ్ ఆన్ నువ్వు దేనిలోనైతే క్రియేట్ చేస్తున్నావు ఆ వాల్యూమ్ గ్రూప్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అర్థమైందా? ఓకే. లాజికల్ వాల్యూమ్ క్రియేటెడ్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? MKFS ఫైల్ సిస్టమ్ రైట్ చేయాలి. నువ్వు బ్లైండ్ గా అలా వెళ్ళిపోక, ఫస్ట్ ఒకసారి ఎల్వి డిస్ప్లే కొట్టి చూసుకో, దాని పాత్ వస్తుంది కదా, అప్పుడు తీసుకున్నావు అనుకో నీకు పర్ఫెక్ట్ గా ఉంటది, ఎర్రర్స్ రావు. అండ్ ప్రొడక్షన్ లోకి వెళ్ళామనుకో కరెక్ట్ పాత్ ఇవ్వలేదు అనుకో దేనికో దానికి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసింది ఏంటి? ఎల్వి పాత్ LV1 కదా. ఇక్కడ 2 చూపిస్తున్నాయి ఎల్వి డిస్ప్లేలో. ఆల్రెడీ ఇందాక మనం క్రియేట్ చేసింది LV0, ఇప్పుడు మనం క్రియేట్ చేసింది LV1. మనం ఇప్పుడు రైట్ చేయాల్సింది, ఫైల్ సిస్టమ్ రైట్ చేయాల్సింది దీని మీద. అంటారు. ఇప్పుడు మౌంట్ చేయాలా, డైరెక్టరీ క్రియేట్ చేయాలా? df-h కొట్టు. You just want to see the it's mounted. సో ఇప్పుడు ఈ రెండిటిని పర్మనెంట్ గా మౌంట్ చేయాలనుకో ఏం చేస్తాం? పర్మనెంట్ గా డిలీట్ చేయాలా? పర్మనెంట్ గా మౌంట్ చేయాలి. పర్మనెంట్ గా మౌంట్ చేయాలంటే FS ట్యాబ్ లో ఎంట్రీస్ ఇవ్వాలి. సో FS ట్యాబ్ FS ట్యాబ్ ETC FS ట్యాబ్ లో ఎంట్రీస్ ఇవ్వాలి. FS ట్యాబ్ లో ఎంట్రీస్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న చూడు, ఆల్రెడీ నువ్వు మౌంట్ చేసుకున్న పాత్ dev mapper VG0-LV0 అని అది ఇచ్చేసుకోవచ్చు. అప్పుడు V8 లోకి వెళ్ళాలి కదా, ETC FS ట్యాబ్ ఎంటర్. ఇక్కడ
లాస్ట్ లో పాత్ ఇవ్వాలా ఉమ్, /dv వాల్యూమ్ గ్రూప్ 0 లాజికల్ వాల్యూమ్ 1. చూడు కరెక్ట్ గా ఉందా? తప్పిచ్చావు కదా. ఇందులో ఏదైనా తప్పు వచ్చింది అంటే రీస్టార్ట్ అయినప్పుడు కానీ లేదంటే రీమౌంట్ కొట్టినప్పుడు కానీ ఇంకా ఎర్రర్స్ చూపిస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మౌంట్ ఇక్కడ పాయింట్, డైరెక్టరీ నేమ్ మౌంట్ పాయింట్ అంటే ఆ డివైస్ ని ఫస్ట్ నువ్వు ఇచ్చింది డివైస్ నేమ్, తర్వాత మౌంట్ పాయింట్ ఆ డివైస్ ని దేని మీద మౌంట్ చేసావు అని. LVM2 కరెక్టేనా? నేను మర్చిపోయా యాక్చువల్గా. లాజికల్ వాల్యూమ్ 2. ఇక్కడ ఫైల్ సిస్టమ్. అది ఏ ఫైల్ సిస్టమ్ తో రైట్ చేసాం మనం? ఎక్స్టెన్షన్ ext4. ఏ ఫైల్ సిస్టమ్ తో రైట్ చేస్తే ఆ ఫైల్ సిస్టమ్ డిఫాల్ట్ 00. సేవ్ చేసాం. ఇంకొకటి ఉందిగా, అదొద్దా? ఏం లేదా, చెయ్యికు చెప్తాను. సేవ్ చేసి వెళ్ళిపో, బయటకు వచ్చే. ఎక్స్ కొడితే సేవ్ అవుతుందా? అవును, సేవ్ అవుతుంది. ఓకే, గుడ్. క్యాట్ ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ కొట్టు. అండ్ డబ్ల్యూక్యూ కూడా గుర్తుంచుకో, ఎందుకంటే నువ్వు ఉబుంటూ యూజ్ చేసినప్పుడు 14 వర్షన్ నుంచి ఎక్స్ పని చేస్తుంది, మిగతా ముందు వర్షన్లు ఏవి ఎక్స్ పని చేయదు. అంటే అది చూసుకో. డబ్ల్యూక్యూ కూడా గుర్తుంచుకో, ఇన్ కేస్ ఎక్స్ పని చేయనప్పుడు డబ్ల్యూక్యూ యూజ్ చేయాలి అక్కడ. ఓకే, అది డబ్ల్యూ కూడా ఓన్లీ ఫర్ సేవింగ్ కదా. డబ్ల్యూ ఫర్ సేవింగ్, క్యూ ఫర్ క్విట్. ఎక్స్ అనేది రెండు కలిపి ఒకదానికే. ఓకే, సో మౌంట్ -ఏ కొట్టు. మౌంట్ -ఏ అంటే టు వెరిఫై ఆల్ ది మౌంట్స్ అన్నమాట. అంటే ఎఫ్ఎస్ ట్యాబ్ ఫైల్ ని మౌంట్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు df-h కొట్టు. సో రెండు ఎల్విఎమ్స్ ఇందులోనే కనిపిస్తున్నాయి నీకు కదా. కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు రీస్టార్ట్ చెయ్యి ఇది. అంటే రీబూట్ రీబూట్. ఇనిట్ 6. ఎందుకు రీబూట్ చేస్తాము అంటే ఇప్పుడు నువ్వు ఎఫ్ఎస్ ట్యాబ్ లో ఒకటే ఎంట్రీ ఇచ్చావు కదా, ఇంకొక ఎంట్రీ ఇవ్వలేదు. అవును, ఇవ్వలా. సో ఇప్పుడు రీబూట్ చేసిన తర్వాత నువ్వు ఏదైతే ఎంట్రీ ఇచ్చావో అదే ఉంటది, వేరేది పోతుంది. లాజికల్ వాల్యూమ్ కూడా వెళ్ళిపోతుందా? పోదు, లాజికల్ వాల్యూమ్ పోదు, మౌంట్ పాయింట్ పోతుంది. అందుకే ఒకసారి చూపిద్దాము అనేసి. df-h కొట్టు. సో ఒకటే ఉంది చూసా. అది కనపడలేదు. సో దాని అర్థం ఏంటి? పర్మనెంట్ మౌంట్ అంటే ఇప్పుడు అర్థమైందా?
పర్మనెంట్ అంటే ఇప్పుడు అర్థమైంది. అంటే ఎఫ్ఎస్ ట్యాబ్ లో చేస్తే అది పర్మనెంట్ గా మౌంట్ అయిపోతుంది. రీస్టార్ట్ చేసినా ఏది చేసినా అవుతుంది. యాక్చువల్గా మన ఆ, ఎల్విఎం అనే కాన్సెప్ట్ ఏంటంటే లోకల్లో చేసాం, బట్ లోకల్లో చెయ్యం, వేరే డిస్క్ యాడ్ చేసుకొని లేదంటే శాన్ నుంచి తెచ్చుకుంటాం అనమాట డిస్క్. ఉమ్, సో ఇప్పుడు ఎఫ్ఎస్ ట్యాబ్ ఎంట్రీస్ లేవనుకో, అప్పుడు ఏమవుతుందంటే సపోజ్ నెట్వర్క్ ఫెయిల్ అయింది అనుకో ఒక 2 minutes లేదంటే ఉమ్, ఒక 1 minute ఫెయిల్ అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, నెట్వర్క్ లేదు కాబట్టి అది వేరే దాని దగ్గర నుంచి వచ్చింది కదా, ఉమ్, లోకల్ మిషన్ లో ఉమ్, లేదు కాబట్టి ఏమవుతుంది, ఉమ్, మౌంట్ పోతుంది. ఉమ్. అదే ఎఫ్ఎస్ ట్యాబ్ ఎంట్రీస్ లో ఉంటే డిస్కనెక్ట్ అయిపోయినా సరే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెట్వర్క్ వచ్చినప్పుడు రీకనెక్ట్ అయిపోతుంది. ఆహా, ఓకే. అర్థమైందా లేదా? అర్థమైంది, అర్థమైంది. అంటే ఆ హార్డ్ డిస్క్ ఏదైతే ఎల్విఎం క్రియేట్ చేయాలనుకున్నా ఆ హార్డ్ డిస్క్ బయట నుంచి తెచ్చుకున్నాం, స్టోరేజ్ నుంచి ఉమ్, తెచ్చుకున్నాం, ఉమ్, స్టోరేజ్ నుంచి తెచ్చుకొని ఇక్కడ లోకల్లో మౌంట్ చేసుకుంటున్నాం. ఉమ్, ఉమ్, సో ఉమ్. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు దాని మీద ఎల్విఎంస్ క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడైనా బై మిస్టేక్ ఏదైనా నెట్వర్క్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి నెట్వర్క్ ఒక 1 minute 2 minutes డిస్కనెక్ట్ అయితే పర్మనెంట్గా డిస్కనెక్ట్ అవ్వదు. మళ్ళీ ఎప్పుడైతే నెట్వర్క్ అవైలబిలిటీలో ఉందో అప్పుడు అటాచ్ అయిపోద్ది మళ్ళీ ఎఫ్ఎస్ టైప్ ఎంట్రీస్ ఇస్తే. ఉమ్, ఓకే. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. సో అందుకని ఎఫ్ఎస్ టైప్ ఎంట్రీస్ ఇవ్వాలన్నమాట పర్మనెంట్గా మౌంట్ అవ్వడానికి. ఉమ్, నీకు సిస్టమ్ బూట్ అయ్యేటప్పుడు ఎఫ్ఎస్ ట్యాబ్ ఎంట్రీస్ అన్ని చెక్ చేసుకుంటుంది, ఏవేవైతే ఉన్నాయో అవన్నీ అటాచ్ చేసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఉమ్, ఓకే. ఉమ్, సో ఉమ్. ఇప్పుడు మనకి ఓకే. ఆ, ఇంకోటి కూడా అటాచ్ చేసే మౌంట్ దాంతో టెంపరీగా మౌంట్ అవును, అయిపోయింది. మౌంట్ స్లాష్ డెవ్ స్లాష్ వాల్యూమ్ గ్రూప్ ఇది 0, లాజికల్ వాల్యూమ్ 0 స్పేస్ 0. స్లాష్ ఎల్విఎం మీద కదా మౌంట్ చేసి ఉందాక ఎంటర్ అవును. డిఎఫ్-హెచ్ కొడితే నీకు చూపిస్తుంది అన్ని పార్టీషన్స్. సో ఇప్పుడు నాకు LV0 అనేది 1 GB, LV1 అనేది 2 GB కదా. నాకు LV1 కూడా 2 GB చేయాలనుకో, అప్పుడు ఎల్వి ఎక్స్టెండ్ అనే కమాండ్ యూజ్ చేయాలి. LV1 ఏమో 2 GB ఉంది, LV0 ఏమో 1 GB ఉంది ఆల్మోస్ట్. సో నేనేమనుకుంటున్నానంటే LV0ని ఒక 2 GB చేయాలనుకుంటున్నాను, అంటే ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను డిస్క్ ని. అంటే ఓకే, LV1 లో నుంచి 1 GB తీసి దీనికి ఇస్తారా? ఆల్రెడీ వేరే వాల్యూమ్ గ్రూప్ లో ఉన్నది కదా మనకి, ఆ, సో వాల్యూమ్ గ్రూప్ నుంచే తెచ్చుకుంటాను నేను. ఉమ్, ఉమ్, సో ఉమ్. ఎల్వి ఎక్స్టెండ్ LV extend మైనస్ క్యాపిటల్ ఎల్ సైజ్ ఇస్తామా? ప్లస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ ప్లస్ 1024 ఎం దేనికి యాడ్ చేయాలనుకుంటున్నాం, LV0కి. దాని పాత ఇచ్చాయి. అంటే డేవ్ మ్యాపర్ వస్తుందా వాళ్ళు? ఏదైనా పర్వాలేదు, డెవ్ మ్యాపర్ అయినా ఇవ్వచ్చు, డెవ్ VG0 LV0 అని కూడా ఇవ్వచ్చు. LV0 అంతే, అంతేనా? దీని మీదే కదా మనం ఇవ్వాలనుకుంటున్నాం. అవును. LV0 సో రీసెట్. రీసైజ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే రీసైజ్ అయిన తర్వాత రీసైజ్ టు ఎఫ్ఎస్ రీసైజ్
resize number 2 fs space దాని path dev vg0 lv0 ఇదేం చేస్తుందంటే ఆ పైన ఇచ్చిన ఎల్వి ఎక్స్టెండ్ కమాండ్ జస్ట్ ఫిజికల్ సైజులో అంటే బ్యాక్ ఎండ్ లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది బట్ ఫైల్ సిస్టమ్ రాయాలి కదా అదంతా రీసైజ్ టు ఎఫ్ఎస్ అనేది చేస్తుంది అనమాట ఎంటర్ కొట్టు సో ఇట్స్ రీసైజ్డ్ సో df-h కొట్టు ఇప్పుడు 2 GB వచ్చింది. సో ఇది 2 GB అయిపోయింది. ఇప్పుడు ఆ 1 GB ఎక్కడి నుంచి వచ్చింది? ఏ VG వాల్యూమ్ నుంచి? సో ఏ వాల్యూమ్ కాదు, అది వాల్యూమ్ గ్రూప్ నుంచి వచ్చింది. విజి డిస్ప్లే కొట్టు. ఈ వాల్యూమ్ గ్రూప్ లో సైజ్ ఎంత ఉంది? సైజ్ 10 GB ఉంది. ఆ 10 GB మీద మనం ఈ రెండు వాల్యూమ్ గ్రూప్ లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసాం. అవునవును, వాల్యూమ్ గ్రూప్ మీద లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసా. సో ఇప్పుడు నీకు ఈ విజి ఇప్పుడు జస్ట్ లాజికల్ గా ఆలోచించు. 10 GB మీద మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక పార్టీషన్ లో సైజ్ ఎక్కువ ఉండి ఇంకో పార్టీషన్ లోనేమో తక్కువ అయిపోయింది అనుకో, అట్ ది మూమెంట్ ఇక్కడ వాల్యూమ్ ఈ విజి సైజ్ లేదనుకో, 10 GB ఫిల్ అయిపోయింది అనుకో, జస్ట్ అర్థం చేసుకో ఏంటి అంటే విజి సైజ్ 10 GB మీద ఒక 4 పార్టీషన్స్ క్రియేట్ చేసేసావు. 2.5 2.5 2.5 2.5 అని 4 పార్టీషన్లు 4 వాల్యూమ్స్ క్రియేట్ చేస్తావు. సో అందులో 2 పక్కకి తీసాయి, 2 మ్యాండేట్ 2.5 ఉండాలనుకో, మిగతా 2 ఫైల్ సర్వర్ కో దేనికో ఇచ్చావు. ఒక దాంట్లో 2.5 GB ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతుంది, ఇంకొక 2.5 GBలో స్పేస్ చాలా ఉంది, యు ఆర్ నాట్ యూజింగ్ దట్. అప్పుడు ఈ ఏదైతే ఫిల్ అయిపోతుందో దాన్ని ఎక్స్టెండ్ చెయ్యాలి అంటే నీకు స్పేస్ ఎక్కడ ఉండాలి? ఈ వాల్యూమ్ గ్రూప్ లో ఉంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ, వాల్యూమ్ గ్రూప్ మీద ఫ్రీ స్పేస్ ఉండాలి. బట్ ఉందా? లేదు. ఎందుకంటే 4 క్రియేట్ చేసాం. 10 GBకి 2.5 2.5 2.5 అని క్రియేట్ చేసేసాం. సో ఫ్రీ స్పేస్ లేదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? వాల్యూమ్ గ్రూప్ ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. వాల్యూమ్ గ్రూప్ ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు నీ దగ్గర ఇంకొక డిస్క్ ఉండాలి. ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇంకో డిస్క్ ఉండాలి. నాది స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడు. ఇది వాల్యూమ్ గ్రూప్. వాల్యూమ్ గ్రూప్ లో 10 GB స్పేస్. ఓకే, ఇవి ఈచ్ 2.5 GB. ఇవేంటి? లాజికల్ వాల్యూమ్స్. యా ఎగ్జాక్ట్లీ. సో ఈ వాల్యూమ్ గ్రూప్ మీద ఇంకా నీకు స్పేస్ ఏమన్నా ఉందా ఎక్స్టెండ్ చేయడానికి? లేదు. సో ఇవి రెండు మ్యాండేట్ అనుకో, దాన్ని 2.5 GB కన్నా తగ్గించలేము. లెట్స్ అస్యూమ్ అంతే, ఎవరో అడిగారు యూజర్స్ నీకు, అవి నువ్వు డిస్టర్బ్ చేయడానికి ఛాన్సే లేదు.
ఇందులో ఇది ఆల్మోస్ట్ 2 ఈ ఈ లాజికల్ వాల్యూమ్ ఆల్మోస్ట్ 2 GB ఫిల్ అయిపోయింది. ఎజ్యూమ్ చేసుకో, ఓకే. ఓకే, ఎజ్యూమ్ చేసుకో. ఇవి రెండు అసలు డిస్టర్బ్ చేయడానికి ఛాన్స్ లేదు మనకి, మనం మర్చిపోదాం దాని ఆ రెండిట్ల గురించి. ఈ దీనిలో 2 GB ఫిల్ అయిపోయింది, ఇంకా 500 MBA స్పేస్ ఉంది, అండ్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దట్. ఓకే, ఈ వాల్యూమ్లో, ఈ లాజికల్ వాల్యూమ్లో 1 GB ఫిల్ అయింది, అండ్ యూ కెన్ టేక్ 1 more GB అవుట్ ఫ్రమ్ దిస్. అంటే ఇది 1.5 GB ఉన్నా సరిపోతుంది, నాకు 2.5 GB అవసరం లేదు అనుకో, ఎజ్యూమ్ చేసుకో అంతే. ఓకేనా? అప్పుడు నువ్వేం చేస్తావంటే దీన్ని డిక్రీజ్ చేస్తావు. దీన్ని డిక్రీజ్ చేస్తే ఫ్రీ స్పేస్ ఎక్కడ వస్తుంది? వాల్యూమ్ గ్రూప్ లో, వాల్యూమ్ గ్రూప్ మీద ఫ్రీ స్పేస్ కనిపిస్తుంది, ఎందుకంటే దీనిలోంచి నువ్వు -1 GB చేసావు కాబట్టి ఇక్కడ ఫ్రీ స్పేస్ 1 GB కనిపిస్తుంది. ఆ 1 GB ఫ్రీ స్పేస్ ని ఎల్వి ఎక్స్టెండ్ యూజ్ చేసి ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ వాల్యూమ్ మీద. అర్థమైందా? సో నీకు ఎప్పుడైనా డిస్క్ వస్తే అప్పుడు నువ్వు దీన్ని యాడ్ చేసుకోవచ్చు వాల్యూమ్ గ్రూప్ కి. అవి ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను, నీ స్క్రీన్ షేర్ చేయి. షేర్ అయింది ఇంకా రాలేదు. ఏంటి ప్రెజెంటర్ పెట్టమంటుంది నిన్ను? ఓకే, వచ్చింది. యా, ఇప్పుడు షేర్ అయింది. చాలా చిన్నది కనిపిస్తుంది ఏంటి స్క్రీన్? 1 సెకండ్. ఓకే, ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు నీకు DF-H కొట్టు. సో నీకు LV1 లోంచి ఒక 1 GB తీసేద్దాం. అంటే నీ కమాండ్ చూపిస్తాను ఎలా చేయాలి అనేది. LV రెడ్యూస్ 1 సెకండ్. చెయ్యు. మైనస్ ఇవ్వు అక్కడ 1000 ముందున. రెడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ఇవ్వాలా? దేనిలో చేస్తున్నాం? LV1. అది ఇచ్చే. రెడ్యూస్ చేసి ఎంటర్ కొట్టు. ఎప్పుడైనా సరే ఇది చెయ్యాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మౌంట్ ని తీసేయాలన్నమాట. అంటే ఆల్రెడీ ఇది ఒక దాని మీద మౌంట్ అయ్యి ఉంది కదా, దాన్ని అన్మౌంట్ చేయాలి. యూ మౌంట్ కొట్టి డైరెక్ట్ యూ మౌంట్ స్పేస్ డైరెక్టరీ నేమ్ అది కొట్టిన తర్వాతే ఇది చెయ్యాలి. ఓకే, ఎంటర్. రీసైజ్ టు FS. రీసైజ్ టు అంతేనా? VG0 LV1 VL ఇచ్చావు. LV1. ఓకే, సో ఒకసారి
మౌంట్ అన్మౌంట్ చేసి రీమౌంట్ ఆన్లైన్ చేయి. ఆన్లైన్ సింకింగ్. ఏ అమౌంట్ డైరెక్టర్ నేమ్ M2. LVM2. అన్మౌంట్ అన్మౌంట్ చేసాము. ఇప్పుడు రీసైజ్ ఎఫ్ఎస్ ఇవ్వు, పైన ఉన్న కమాండ్ ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఇప్పుడు మౌంట్ చెయ్యి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ మౌంట్ చేస్తావు? అవును, మరి నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు దేని మీదైనా మౌంట్ చేసుకుంటేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు DF-H అని కొట్టావనుకో, ఇది కనిపిస్తుంది ఏంటి? మౌంట్ చేయకుండా కనిపించదు కదా. అవును. మౌంట్ ఏ డైరెక్టరీ? LVM2. LVM2 కదా ఇచ్చావు. తప్పు ఇచ్చావు చూడు, అంతేనా? మౌంట్ LVM2. అలాగే ఇస్తారా మౌంట్ కమాండ్? మౌంట్ డివైస్ కదా, మర్చిపోయావా? కన్ఫ్యూజ్ అయ్యావా? అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాయి, ఎందుకంటే అన్మౌంట్ చేసేటప్పుడు అన్ని ఇవ్వం, ఓన్లీ డైరెక్టరీ నేమ్ ఇస్తాం. సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాం. ఓకే, సో ఇప్పుడు DF-H కొట్టు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది మౌంట్ చేసి. DF-H కొట్టు. DF-H ఇదేనా ఇప్పుడు మౌంట్ చేసుకున్నది నువ్వు? ఇది కాదు, LV1 మనం మౌంట్ చేసి. సో ఏమంటుంది అక్కడ ఎర్రర్? రాంగ్ FS టైప్, బ్యాడ్ ఆప్షన్. ఒకసారి నువ్వు దాన్ని ఇది చెయ్యు, ఏంటి, FDisk-L కొట్టు. నెక్స్ట్ LV డిస్ప్లే కొట్టు. బోత్ ఆర్ షోయింగ్ కరెక్ట్ ఓన్లీ కదా. నీకు తెలుస్తుందా నేను ఈ రెండు ఎక్కడెక్కడ చూసానో తెలుస్తుందా? తెలీదని చెప్పు భరద్వాజ్, పర్లేదు. అంటే నేనేం చేశాను, 2GB ఉన్నదాన్ని 1GBకి తెచ్చాను కదా. ఆ 1GB ఇక్కడ వచ్చిందా లేదా అని చూస్తున్నాను. ఎక్కడ చూస్తాను? LV డిస్ప్లే కొడితే LV సైజ్ లో చూస్తాను. LV సైజ్ ఏముంది? 1000 ఉంది. ఎర్లియర్ ఎంత ఉండేది ఇది? 2GB కదా ఉండేది. 2GB ఉండేది, మనం 1GB మైనస్ చేసాం కదా. మైనస్ చేసాం, గుర్తుందా? అవును. ఆ పైన ఇచ్చిన వాల్యూమ్ గ్రూప్ లోకి వెళ్ళిపోవాలి కదా. వాల్యూమ్ గ్రూప్ లో వెళ్ళిపోతుంది చూడు. వాల్యూమ్ గ్రూప్ 0, వాల్యూమ్ గ్రూప్ 10GB ఉంది కదా. 10GB ఉంటది, కాకపోతే యూజ్డ్ కింద చూడు, కిందన ఫ్రీ ఎంత ఉంది? 7GB ఉంది. కరెక్టే కదా. 3GB కదా యూజ్ చేసాం. రెండు వాల్యూమ్ గ్రూప్స్, రెండు లాజికల్ వాల్యూమ్స్, ఒకటేమో 1GB, ఒకటేమో 2GB. అంతేనా? అవును. ఇక్కడ చూసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ 1GB ఉన్న దాని మీద నువ్వు మళ్ళీ
ఫైల్ సిస్టమ్ రాసుకుంటే mkfs.ext3 ఐ మీన్ ext4 అని చెప్పి రాసుకుంటే అప్పుడు అది మళ్ళీ పార్టిషన్ కింద నీకు క్రియేట్ అయిపోతుంది. ఈ కమాండ్స్ రాసుకున్నావా? రాసుకోవాలా? అంటే మళ్ళీ వీడియో చూసి రాసుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. సో నీకు టాస్క్ ఏంటంటే 2 డిస్కులు యూజ్ చేసుకో. ఓకే, అండ్ పార్టీషన్ డిస్క్ లేకపోతే మెయిన్ డిస్క్? మెయిన్ డిస్కులు 2 యూజ్ చేసుకో. ఓకే, ఒకటేమో VG0 అని ఫస్ట్ టాస్క్లు ఏంటంటే VG ఎక్స్టెండ్ కమాండ్ నీకు చెప్పలేదు. VG ఎక్స్టెండ్ కూడా సేమ్ ఇంతే. VG ఎక్స్టెండ్ వాల్యూమ్ గ్రూప్ ఎక్స్టెండ్ సేమ్. VG ఎక్స్టెండ్ ఇస్తాం, న్యూ VG నేమ్ ఇస్తాం, ఓల్డ్ VG నేమ్ ఇస్తాం. VG ఎక్స్టెండ్ న్యూ VG నేమ్ ఇస్తాం. VG ఎక్స్టెండ్ కి VG నేమ్ అదే ఉన్న VG నేమ్ ఇస్తాము. న్యూ డివైస్ నేమ్ అంటే /dev/sd. సపోజ్ ఒకటి చెప్తాను చూడు. VG ఆల్రెడీ క్రియేట్ చేసావు SDB మీద. ఓకే, SDB మీద ఒక VG0 అని క్రియేట్ చేసావు అనుకో. యూ వాంట్ టు ఎక్స్టెండ్ VG0 యాజ్ ఏ 20 GB అనుకో. ఆల్రెడీ 10 GB ఉంది, దాని మీద ఇంకో 20 GB ఇంకో 10 GB యాడ్ చేయాలి. డిస్క్ ఏమో SDC ఉందనుకో. అప్పుడు కమాండ్ ఏంటంటే VG ఎక్స్టెండ్ వాల్యూమ్ గ్రూప్ నేమ్ న్యూ డివైస్ నేమ్. అర్థమైందా? ఇది VG ఎక్స్టెండ్. ఫస్ట్ టాస్క్ లో నువ్వేం చేయాలంటే VGని ఎక్స్టెండ్ చేయాలి. అంటే నా స్క్రీన్ షేర్ చేశాను, వచ్చిందా? వచ్చిందా? ఫస్ట్ టాస్క్ లో ఏం చెయ్యాలంటే నువ్వు ఆల్రెడీ నీకు డెవ్ SDA అనే డిస్క్ ఆల్రెడీ ఉంది, పార్టిషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే LVM కి SDB అండ్ డెవ్ SDC 2 డిస్కులు తీసుకో. ఓకే, నువ్వేంటంటే లెట్స్ సే ఇది ఒక 10 GB అనుకో. ఓకే, లెట్స్ సే ఇది కూడా 10 GB అనుకో. ఫస్ట్ VG క్రియేట్ చేసుకో. వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ VG0 ఆన్ dev SDB అంటే అప్పుడు వాల్యూమ్ గ్రూప్ ఎంత వస్తుంది సైజు? వాల్యూమ్ గ్రూప్ సైజ్ ఎంత వస్తుంది? 10 GB వస్తుంది. పర్ఫెక్ట్. సో దీని మీద ఏం చేస్తావంటే ఒక 4 పార్టిషన్లు క్రియేట్ చేయి. దీనిలో LV0 మీద క్రియేట్ 4 లాజికల్ వాల్యూమ్స్. ఓకే, నీకు అర్థం కాలేదా? SDB 10 GB ఉంది కదా. హలో భరత్, SDB 10 GB ఉంది కదా. నేను ఫిజికల్ వాల్యూమ్ గురించి అసలు మాట్లాడలేదు, ఎందుకంటే అది నువ్వు ఎలాగ డిఫాల్ట్ క్రియేట్. నేను ఓన్లీ మాట్లాడుతుంది లాజికల్ వాల్యూమ్స్, వాల్యూమ్ గ్రూప్స్. ఓకే, ఫస్ట్ నువ్వేంటంటే వాల్యూమ్ గ్రూప్ 0 అనేది SDB మీద క్రియేట్ చెయ్యి, ఒక వాల్యూమ్ గ్రూప్.
హలో, వాయిస్ కట్ అవుతుంది. నువ్వు వాల్యూమ్ గ్రూప్ జీరో చెప్పండి సార్ అనేది వినిపిస్తుంది. వాల్యూమ్ గ్రూప్ జీరో అనేది dev/sdb మీద క్రియేట్ చెయ్యు. ఓకేనా? చేశాను. చేసాక 4 వాల్యూమ్స్ లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చెయ్యు దాని మీద. ఓకే, సో ఇప్పుడు 5th వాల్యూమ్ దాని మీద క్రియేట్ చేయాలి అంటే అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది? నువ్వు ఆల్రెడీ 4 వాల్యూమ్స్ క్రియేట్ చేసేస్తున్నావు 2.5 GB చొప్పున. అట్లా అవి లాజికల్ వాల్యూమ్స్ ఏదైనా ఫ్రీగా ఉంటే అది రెడ్యూస్ చేసి వాల్యూమ్ గ్రూప్ యాడ్ చేస్తాం. అది ఆల్రెడీ మనం ఇప్పుడు చేసాం కదా. సో నేను చెప్తుంది చేసాము. ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే నీకు ఎక్స్ట్రా డిస్క్ కావాలి వాల్యూమ్ గ్రూప్ పెంచడానికి కదా. అవును, కావాలి. ఎక్స్టెండ్ ది VG0 విత్ dev SDC. అర్థమైందా? కమాండ్ ఏంటంటే VG extend వాల్యూమ్ గ్రూప్ నేమ్ న్యూ డివైస్. ఏదైతే కొత్త డిస్క్ యాడ్ చేస్తున్నామో ఈ VG0కి, ఇది కమాండ్. అప్పుడు VG0 ఎంత అవుతుంది? VG0 ఓకే, నేను చెప్తాను చూడు. VG0 ఆల్రెడీ దీని మీద క్రియేట్ చేసాం కాబట్టి 10 GB వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? SDC అనేది యాడ్ చేస్తున్నాం. దీని స్పేస్ ఎంత? 10 GB. అప్పుడు VG0 స్పేస్ ఎంత అవుతుంది? మోర్ దెన్ 10 అవుతుంది. 20 GB కదా. 20 GB కదా. అంతేనా? అర్థం అవ్వలేదా? ఒక్కసారి కాదా, ఏం లేదు, SDB మీద నువ్వు ఆల్రెడీ VG0 క్రియేట్ చేసావు. దాని స్పేస్ ఎంత వచ్చింది? 10 GB. 10 GB. నేనేం చెప్తున్నాను, ఈ VG0 మీద 4 వాల్యూమ్స్ క్రియేట్ చెయ్యు 2.5 GB చొప్పున అని చెప్తున్నాను. అప్పుడు 5th వాల్యూమ్ క్రియేట్ చేయాలి అంటే యూ నీడ్ ఏ స్పేస్ ఆన్ VG0. యూ డోంట్ హ్యావ్ స్పేస్ రైట్ నౌ బికాస్ యూ ఆల్రెడీ క్రియేటెడ్ 4 వాల్యూమ్స్. కాబట్టి సి డిస్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. నువ్వేం చేయాలంటే VG0ని ఎక్స్టెండ్ చెయ్యాలి. ఎక్స్టెండ్ చేస్తే యూ కెన్ క్రియేట్ అనదర్ వాల్యూమ్స్ కదా. అవునవునా. నీకు ఆల్రెడీ ఒక డిస్క్ ఉంది, SDC డిస్క్ ఆఫ్ 10 GB. నేనేం చెప్తున్నానంటే ఆ డిస్క్ ని ఈ VG0కి యాడ్ చేసుకో అంటున్నాను. ఎలా? అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 20 GB అవుతుంది. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే VG ఎక్స్టెండ్ కమాండ్ తో ఏ VG అయితే ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నావు ఆ VG ఆన్ టాప్ ఆఫ్ ఏ డివైస్, అంటే ఏ డిస్క్ మీద ఈ VG0 ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నానో అది, అంటే ఏ VG0కి డిస్క్ యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ డిస్క్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. ఇప్పుడు నువ్వు VG డిస్ప్లే కొట్టావు అనుకో, నీకు ఇట్ విల్ షో 20 GB. అంతే కదా. 20 GB చూపిస్తున్నాను. ఇప్పుడు 4 పార్టిషన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసావు. ఐ మీన్ 4 డిస్క్లు లాజికల్ వాల్యూమ్స్ ఆల్రెడీ క్రియేటెడ్ ఆఫ్ 2.5 GB ఈచ్. ఇప్పుడు 5th పార్టిషన్ 6th పార్టిషన్ క్రియేట్ చేసుకో. క్రియేట్ లాజికల్ వాల్యూమ్స్ ఆఫ్ LV5 అండ్ LV6. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకో నీకు పర్ఫెక్ట్ గా వచ్చింది లేనిది.
నువ్వు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు ఏం చేస్తావంటే మొత్తం డిలీట్ చేసే ఎస్డిబిలోని ఎస్డిసిలోని ఉన్న వాల్యూమ్స్ అన్ని డిలీట్ చేసే డిలీట్ చేసేసి ఇదేంటి ఎక్స్టెండ్ కమాండ్ లాజికల్ వాల్యూమ్ ఎక్స్టెండ్ అది చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ప్రాక్టికల్ చేసాం చూడు, ఇప్పుడు నేను చూపించాను చూడు, అది చెయ్యు. అంటే రిడ్యూస్ లాజికల్ వాల్యూమ్ రిడ్యూస్ చేసి ఎలా చేస్తాం అన్నది చెయ్యు. అంటే ఫర్గెట్ అబౌట్ ఎస్డిసి, యూ హ్యావ్ ఓన్లీ వన్ డిస్క్. ఓకే, ఓన్లీ వన్ డిస్క్. యూ హ్యావ్ క్రియేటెడ్ 4 పార్టీషన్స్ కదా. నీకు ఒక పార్టీషన్లో సైజు సరిపోవట్లేదు, దాన్ని ఇంక్రీజ్ చేయాలి. ఇంకొక పార్టీషన్లో సైజ్ ఎక్కువ ఉండిపోయింది, 2.5 GB అంటే చాలా ఎక్కువ, దానికి 1 GB సరిపోతుంది. యూ కెన్ రెడ్యూస్ సైజ్ అబౌట్ 1 GB ఫ్రమ్ దట్ లాజికల్ వాల్యూమ్ అండ్ ఇంక్రీజ్ ది అదర్ విచ్ ఈస్ కన్స్యూమింగ్ మోర్ డిస్క్ స్పేస్. అర్థమైందా? అర్థమైంది. ఇదొకటి ప్రాక్టీస్ చెయ్యి. ఓకే. ఓకే, సో ఇవి ప్రాక్టీస్ చెయ్యు, ఎందుకంటే ఇది నీకు బాగా ఇంపార్టెంట్. నీకు అర్థం అవ్వకపోతే రేపు కూడా మళ్ళీ చెప్తాను దీని గురించి. ఓకే. ఎందుకంటే ఇది మన కంపెనీలో డైలీ యూజ్ చేస్తామంటారా? డైలీ అని కాదు, డైలీ బేసిస్ లో యూజ్ చేస్తాం. డైలీ అంటే చెప్పలేం కానీ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాం అనుకో, అది ఎప్పుడు ఫిల్ అయిపోతూనే ఉంటది. దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలి అవన్నీ కూడా ఇందులో చూసుకుంటూ ఉంటాం మనం. సో ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ అన్నమాట. ఓకే, సో ఒకసారి ప్రాక్టీస్ వీటికి సంబంధించిన మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా సార్ దీనికి సంబంధించి? మెటీరియల్ ఒకసారి చూస్తాను, చూసి పంపిస్తాను నీకు. ఇప్పుడు ఎలాగ వీడియో అప్లోడ్ చేస్తాను కదా, ఆ టైంలో చూస్తాను, చూసి నీకు పంపిస్తాను. సరేనా? ఓకే దెన్, బాయ్. రేపు కాన్సెప్ట్ చెప్తారు సార్? రేపు రైడ్ అవుట్ చెప్తాను. యాక్చువల్గా ఇవాళ రైడ్ కూడా చెప్దాం అనుకున్నాను, బట్ నా వల్ల అవ్వలేదు. దట్టు ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి టైం తీసుకున్నా, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎల్విఎం అనేసరికి ఇంపార్టెంట్. ఎందుకు ఏదో అడప తడప చెప్పడం కన్నా కొంచెం నీకు బాగా నీట్గా అర్థమయ్యేలా చెప్పడం బెటర్. సో రేపు ఏం చెప్పుకుందాం అంటే, రైడ్ కొంచెం అంటే అది నేను ఎలాగా చెప్పేది, రైడ్ మనం దీని మీద చేయలేము. సో నేను రైడ్ ఎలా ఉంటుంది, రైడ్లో ఏంటేంటి ఉన్నాయో అది చెప్తాను. చెప్పిన తర్వాత నీకు ఆల్రెడీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి కాబట్టి, సిహెచ్ మోడ్, సిహెచ్ ఓన్ అవన్నీ అయిపోయినాయి కదా, సిహెచ్ గ్రప్ అయినాయి కదా, అర్థమయ్యాయా? ఏసీఎల్స్, అర్థమైంది. స్టిక్కీ బిట్ అర్థమైంది. స్టిక్కీ బిట్ ఏసీఎల్స్ అర్థమైంది. స్టిక్కీ బిట్ ఓకే, అది చెప్తాను. అసలు స్టిక్కీ బిట్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది చెప్తాను. నెక్స్ట్ పార్టిషన్ క్రియేట్ చేయడం, కోటాస్ అర్థమయ్యాయి కదా? కోటాస్ అర్థమైంది. బ్యాకప్స్ చెప్పాను కదా. సో విల్ జంప్ ఇన్ టు ది సర్వర్స్. రేపు ఏం చేస్తానంటే, బిఫోర్ స్టార్టింగ్ సర్వర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ప్యాకేజ్ మేనేజ్మెంట్, ఓకే, రైడ్ లెవెల్స్, ఇవి చెప్పిన తర్వాత అప్పుడు సర్వర్లోకి జంప్ అవుదాం. ఓకే ఓకే దెన్, బాయ్. ఓకే బాయ్.